నేను చిన్నప్పుడు బర్రెలు ఎక్కువగా ఉండేవి. ఏంటవి? బర్రెలు, అంటే గేదెలు. బర్రెలు ఎక్కువగా ఉండేది. అప్పుడు బర్రెలు ఎక్కువ కాబట్టి బర్రెల దొంగలు కూడా ఎక్కువగా ఉండేవాళ్ళు. ఏ దొంగలు చెప్ప? ఏ దొంగలు? బర్రెలు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ ఎవరుంటారు? బర్రెల దొంగలు కూడా ఉంటారు. ఈ మధ్య గొర్రెల దొంగలు ఎక్కువైపోయారు. ఏ దొంగలు? అందరూ చెప్పండి గట్టిగా. బర్రెల దొంగలు వేరు, గొర్రెల దొంగలు వేరు. గొర్రెల దొంగలు అంటే ఎవరు? ఇలాగా ఒక సేవకుడు ప్రార్థన చేసి, ఉపవాసం ఉండి, కన్నీరు కార్చి, గృహాలు దర్శించి, మోటివేట్ చేసి, మొబలైజ్ చేసి, ఒక 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 ఆత్మను వెంటాడి, ఒక తాగుబోతును, ఒక చుట్టా బీడి సిగరెట్ వేసేవాడిని వెంటాడి ప్రార్థన చేసి, కన్నీరు కార్చి, మోటివేట్ చేసి, మొబలైజ్ చేసి, ఎలాగో కల దేవుడి సన్నిధికి తీసుకొచ్చి స్థిరపరుస్తున్న టైంలో పెద్ద చర్చి, పెద్ద ఆర్కెస్ట్రా, అక్కడ కూడా బాగా మోటివేట్ చేస్తారు. ఒక్కసారి తీసుకోండి రా, ఒక్కసారి తీసుకోండి రా, ఒక్కసారి తీసుకోండి రా. నశించిపోయే వాళ్ళ దగ్గరికి, నరకాగ్ని గుండానికి వెళ్ళే వాళ్ళ దగ్గరికి, చుట్టా బీడి సిగరెట్ పాన్ పొరాగేసే వాళ్ళ దగ్గరికి అలరిల్లో ప్రార్థనకి వెళ్ళే వాళ్ళ దగ్గరికి వచ్చి, మా దగ్గర పెద్ద అన్ని ఒకసారి ఒకసారి వీళ్ళు ఏమనాలా? మామూలుగా అయితే మధ్యవర్తులు అంటారు, ఇంగ్లీష్లో చెప్పాలంటే బ్రోకర్లు అంటారు. ఎవరు చెప్పండి? వీళ్ళు విశ్వాసులు కొంతమంది బ్రోకర్లుగా తయారయ్యారు. ఎవరు తీసుకెళ్లాలా? పాపులు తీసుకెళ్లాలా? పేకటాడే వాళ్ళని తీసుకెళ్లాలా? వాళ్ళ దగ్గరికి వెళ్తే కొడతారు. ముందు నీ బతుకు చూసుకోరా, నీ బతుకు చూసుకోవే అంటారు. ఆడేమో ఒత్తిడి, తీసుకోండిరా తీసుకోండిరా తీసుకోండిరా. నాతో ఒక 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 విశ్వాసం చెప్పింది, పాస్టర్ గారు అద్భుతంగా దీవించబడ్డాను మీ పరిచర్యలో, అద్భుతంగా ఈ సందేశాలు మీరు బాగా దీవించబడుతున్నాను నర్సోపేటలో. కానీ ఈ మధ్యకాలంలో నా కూతురు ఆడకొత్తావా రావని చెప్పి కూసుంది. నేను రానమ్మా, మంచి సంఘంలో ఉన్నాను, అద్భుతంగా దీవించబడుతున్నాను, ఉపవాసం ఉంటున్నాను. నా నువ్వు గనక ఆడకు రాకపోతే నేను నీ కూతురునే కదంట. ఓరి బాబు, ఎంత పెద్ద డైలాగ్, ఎంతమంది సెంటిమీటర్ దూరం, నీ కూతురునే కదా అంటుందండి. దాని బాధ భరించలేకపోతున్నాను. పాస్టర్ గారు దయచేసి ఏమనుకోవాకండి సార్, మా కోసం ప్రార్థన చేయండి, ఇక రేపు నుంచి నేను రాలేకపోతున్నాను. కూతురు ఎంత మాట్లాడిందంటే, నువ్వు ఆడక రాకపోతే ఆటో వేసుకొని పోతా, ఆడకని నువ్వు రావాలి నాతో, లేకపోతే నేను నీ కూతురునే. ఏం దరిద్రం ఇది? వీళ్ళు విశ్వాసలా, బ్రోకర్లా? గొర్రెల దొంగలు ఎక్కువైపోయారు. ఈ చిలకలూరుపేట ఏరియాలో గొర్రెల గజ దొంగలు ఉన్నారు. ఎవరు చెప్పండి? గొర్రెల గజ దొంగలు. దేవుడి వాక్యం చెప్తుంది, కష్టపడు, సేవకుడు కష్టపడి కన్నీలుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కడుపు కట్టుకొని ఆత్మలు సంపాదిస్తుంటే, ఆత్మలు సంపాదించుకోవడం చేతగాని లక్షరీగాళ్ళు, డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్న వాళ్ళు, నశించిపోయే ఆత్మల్ని టార్గెట్ చేయాల్సిన వాళ్ళు సంఘాలను టార్గెట్ చేసి సంఘాలను చీలుస్తున్నారు, సంఘాలని నాశనం చేస్తున్నారు. గొర్రెల గజ దొంగలు. దేవుడి శాపం వచ్చింది వాళ్ళ మీద.